తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముఠాలకి రాచకొండ సిపి పోలీసులు చెక్ పెట్టారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. ప్రధాన నిందితుడు అనుగు సురేందర్ రెడ్డితో పాటుగా మరో 5 నిందితులను కూడా అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 98 నకిలీ 2 పడక గదుల కేటాయింపు పత్రాలు, అలాగే కీసర ఆర్టీఓ స్టాంపులు, అలాగే 1,97,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. బాధితుల్లో 7 విద్యాశాఖ అధికారులు కూడా ఉన్నారు. ఇక దాదాపుగా 107 మంది నుంచి 1,04,00,000 రూపాయలు వసూలు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. అడ్వైజర్ గారు నేను మాట్లాడుతున్న అడ్వైజర్ అని చెప్పి మాట్లాడి ఆయన వాళ్ళకి ఇంకా ఎక్కడ ఈ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్ వెళ్ళారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ కూడా ఇప్పిస్తాం అని అక్కడ ఇద్దరు దగ్గర కూడా వాళ్ళు డబ్బులు తీసుకోవడం జరిగింది. సురేందర్ రెడ్డి మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ లో అతను వాళ్ళ మదర్ పనిచేస్తుంటే అందులో చిన్నగా కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేస్తున్నాడు. వేం నరేందర్ రెడ్డి గారి లాగా ఫోన్ చేసి నేను మాట్లాడుతున్నాను, ఈ పని చేయండి అని చెప్పడం మొదలుపెట్టారు. మరియా రోజు అని ఒక లేడీ ఉంది, ఆవిడకి డబ్బులన్నీ ఆవిడ అకౌంట్ లో ఇవ్వడము, కొన్ని డైరెక్ట్ క్యాష్ పే చేయడం, కొంచెం చెక్ కూడా ఇవ్వడం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే హర్షిని రెడ్డి ఈవిడ ఫోన్ లో ఆర్డీఓగా మాట్లాడుతుంది అనమాట. నేను ఇట్లా కీసరాడ మీకు అలాట్ చేస్తాను, లేకుంటే ఇక్కడ చర్లపల్లిలో డబుల్ బెడ్రూమ్స్ ని అలాట్ చేస్తానని చెప్పడం జరుగుతుంది. దానికోసం ఏంటంటే ఈ సర్టిఫికేట్ తయారు చేయడం, స్టాంప్ తయారు చేయడం. ఆ స్టాంప్ ఎవరు చేశారు, ఆ సర్టిఫికేట్స్ ఎవరు చేస్తారు కూడా మన ఈసీఎల్ దగ్గర ఉన్నాయి. ఆ 2 షాప్స్ కూడా మేము 2 more అక్యూజ్ పికప్ చేస్తాం. అలానే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు అని చెప్పేసి ఇద్దరికి చెప్పడము, ఈ ట్రాన్స్ఫర్ యాక్టివిటీలో ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి కూడా ఈ సోషల్ వెల్ఫేర్ గురుకుల స్కూల్స్ లో ప్రిన్సిపల్స్ కి ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ మారుస్తామని చెప్పి ఇటువంటి కోరుకున్న ప్లేస్ లో మీకు ట్రాన్స్ఫర్స్ ఇస్తామని చెప్పడం. ఇట్లా అడ్వైజర్ గారు